హలో ఆల్! నేను ఇవాళ కొన్ని ఓల్డ్ శారీస్‌తో డిజైన్ చేసుకున్న లెహెంగాస్ అయితే చూపిస్తాను. సో, ఇవన్నీ కూడా నా ఓల్డ్ శారీస్‌తో డిజైన్ చేసుకున్న లెహెంగాస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ. ఇదొచ్చేసి మా అత్త దగ్గర ఉంటే తీసుకున్నాననమాట. శారీ చాలా బావుండిద్ది. సో, ఇవన్నీ లో బడ్జెట్ శారీసే. అన్నీ 500 బిలో శారీసే ఇవన్నీ కూడా. సో, ఇది నేను బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్‌నే యూజ్ చేశాననమాట. బట్ లెహెంగా కొంచెం థిక్‌గా ఉంది అనేసి నేను లైనింగ్ కూడా యూజ్ చేయలేదు. బట్ క్యాన్ స్కర్ట్ అయితే వేసుకున్నాను. నేను క్యాన్ స్కర్ట్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో కూడా అప్లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో, నెక్స్ట్ అయితే ఇంకొక శారీతో చేసుకున్నానమాట. ఇది జస్ట్ నాకు 500 పడింది శారీ. చాలా బాగుంటుంది. దీన్ని నేను శారీలా కూడా వేర్ చేశాను. అండ్ ఇలా మళ్ళీ తర్వాత లెహెంగా లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. శారీ మొత్తం యూస్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే నేను పళ్ళు పార్ట్ని కొంచెం డిఫరెంట్గా పెట్టాను అనమాట. సో, పళ్ళు పాటలో వచ్చిన ఫ్యాబ్రిక్‌ని బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ యూజ్ చేశాను. సో, ఇక్కడ దుపట్టా కోసం నాకు సేమ్ ఫ్యాబ్రిక్ దొరకలేదనమాట. సో, నా దగ్గర ఒక శారీ ఉంటే దాన్ని నేను 2½ మీటర్ కట్ చేసి ఇలా నేను ఓనీలా సెట్ చేసుకున్నాను. సో, దాన్ని నేను శారీలా కూడా మళ్ళీ వేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. స్కాలఫ్ నెక్ అయితే పెట్టాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా నాకు నారాయణపేట శారీ లాగే ఉంటుంది చూడ్డానికి. నాకు ఇది 300 పడింది శారీ. కాకపోతే 8 మీటర్ వచ్చింది ఫ్యాబ్రిక్. 8 మీటర్ ఫ్యాబ్రిక్ ఎందుకు వచ్చిందో కూడా తెలీదు. నాకు మా పాపకి ఇద్దరికి అయిందనమాట లెహెంగా అనేది. సో, నేను 4 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసుకున్నాను లెహెంగాకి. పళ్ళు పాటని అయితే బ్లౌజ్గా యూస్ చేశాను. మిగిలింది మా పాపకి యూస్ చేశాను అనమాట. సో, దుపట్టా కోసం అయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను దుపట్టా అనేది చేసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్లూ కలర్ శారీ అనమాట. అది నాకు జస్ట్ 300 పడింది. సో, బార్డర్ చాలా బాగుంటుంది, మంచిగా ఎలివేట్ అవుతుంది. దానికి నేను మళ్ళీ లేస్ అనేది అటాచ్ చేశాను. నేను ప్రతి లెహెంగాకి కూడా లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట, కొంచెం ఎలివేట్ అవ్వడం కోసం. సో, ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ప్రతి లెహెంగాకి కూడా కింద క్యాన్ స్కర్ట్ అనేది యూజ్ చేశాను. సో, ఈ లెహెంగా మీదకైతే నేను చాలా టైప్స్‌లో వేర్ చేస్తూ ఉంటాను. దీని మీద నేను శారీ డ్రేపింగ్ కూడా చేశాననమాట. నేను పిక్స్ అయితే నాకు దొరికితే ఇన్సర్ట్ చేస్తాను సైడ్‌లో, ఒకసారి చూడండి. సో, దీని మీద నేను నా దగ్గర ఉన్న దుప్పటాస్ అన్నీ ట్రై చేశాననమాట. పింక్ కలర్ అయితే బాగా మ్యాచ్ అయ్యిద్ది అనిపించింది. సో, ఇక్కడ ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఇది నేను జస్ట్ మిర్రర్ అనేది స్టిక్ చేశాను గ్లూ తోటి. దాని చుట్టూ కూడా బాల్ లేస్ అనేది అంటించాననమాట. చాలా సింపుల్గా చేసుకున్నాను. సో, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి ఎవరికైనా. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత వీడియో. బాయ్ బాయ్.